హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ట్యూటోరియల్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కెమెరా ఆప్షన్ యూజ్ చేసి ఇలాంటి ఒక మోషన్ గ్రాఫిక్స్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేర్చుకుందాం. ఈ ట్యూటోరియల్లో ఇలా సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలనే టాపిక్ పైన ఫోకస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కెమెరా గురించి ఇంకా ఇన్ డెప్త్ ట్యూటోరియల్ కావాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకుందాం. అప్లికేషన్ ఓపెన్ చేశాక న్యూ కంపోజిషన్ పైన ట్యాప్ చేసి మీకు కావాల్సిన సైజులో రేషియోని సెట్ చేసుకోవాలి. నేను 9:16 రేషియోని సెట్ చేసుకుంటున్నా. రీల్స్ అండ్ షార్ట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి. లెఫ్ట్లో మనకి ప్రాజెక్ట్ ప్యానల్ ఉంటుంది. అక్కడ నుండి డబల్ ట్యాప్ చేసి మనకు కావాల్సిన మీడియాని అయితే మన కంపోజిషన్లోకి యాడ్ చేసుకోవచ్చు. మీడియా యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఫైల్ని కంపోజిషన్ ప్యానల్లో అంటే కిందకి డ్రాగ్ చేసి ప్లేస్ చేసుకోండి. మీరు డ్రాగ్ చేసుకున్న ఇమేజ్ లేదా పిఎన్జీని స్కేల్ అండ్ పొజిషన్ ఆప్షన్ యూజ్ చేసి కరెక్ట్గా మీ ఫ్రేమ్లోకి వచ్చేలాగా పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో మిగతా ఇమేజెస్ని పిఎన్జీస్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. అట్ ద ఎండ్ మనకు ఒక సీనరీ ఇమేజ్ లాగా క్రియేట్ అవ్వాలి. ఇంకా ఎఫెక్టివ్ ఉండడానికి స్నోఫాల్ కూడా యాడ్ చేసుకుందాం. పైన లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి దాంట్లో సిమ్యులేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సీసీ స్నోఫాల్ సెలెక్ట్ చేసుకోండి. అలా అడ్జస్ట్మెంట్ లేయర్కి స్నోఫాల్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్లో కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి మనకు కావాల్సిన సైజులో మనమైతే స్నో సైజ్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నచ్చిన సైజ్, మీకు నచ్చిన ఫ్లేక్స్లో స్నోఫాల్ని అయితే సెట్ చేసుకోండి. ఫ్లేక్స్ అండ్ సైజ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్నో ఎఫెక్ట్ మనకు క్రియేట్ అవుద్ది. నెక్స్ట్ ఒక టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. దానికోసం లేయర్ పైన ట్యాప్ చేసి న్యూ అండ్ దెన్ టెక్స్ట్. ఇక్కడ మనకి నచ్చిన టెక్స్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని హైలైట్ చేయడానికి షాడో యాడ్ చేసుకుందాం. రైట్లో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ పైన ట్యాప్ చేసి డ్రాప్ షాడో ఎఫెక్ట్ అని సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి. మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసి టెక్స్ట్ని ఫైనల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి మెయిన్ టాపిక్ స్టార్ట్ అవుద్ది. సో కొంచెం కేర్ఫుల్గా వినండి. అన్ని లేయర్స్ సెలెక్ట్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బాక్స్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. అలా చేస్తే మనకి మన లేయర్స్ అన్ని 3Dలోకి కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం కెమెరాని యాడ్ చేసుకుందాం. లేయర్ పైన ట్యాప్ చేసి న్యూ అండ్ దెన్ కెమెరా ఆప్షన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్స్ని కాపీ చేసుకోండి అండ్ ప్రెస్ ఓకే. మీకు ఇలా 2 ఫ్రేమ్స్ లాగా రాకపోయి ఉంటే ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుండి వ్యూస్ 2 అని పెట్టుకోండి. అండ్ ఇక్కడ వ్యూ ఆప్షన్లో మనకి ఫ్రంట్ వ్యూ అని ఉంటుంది. దాన్ని టాప్ వ్యూకి సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇక్కడ నేను పెడుతున్న సెట్టింగ్స్ని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ స్మాల్ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే మన కెమెరా. ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాయి రండి. కెమెరా లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి XYZ యాక్సిస్ కనిపిస్తాయి. దానిలో వైలెట్ కలర్లో ఉన్న Z యాక్సిస్. దాన్ని హోల్డ్ చేసి ఇలా ముందుకు డ్రాగ్ చేసుకోండి. అలా చేసినప్పుడు మన కెమెరా ముందుకు ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం మన ఒక్కో లేయర్ నుండి కెమెరాని పాస్ చేపిస్తూ ఒక మోషన్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి ఇలా మనకి మళ్ళీ యాక్సిస్లో కనిపిస్తాయి. దాంట్లో Z యాక్సిస్ పైన హోల్డ్ చేసి ఇలా వెనక్కి డ్రాగ్ చేసుకోవాలి. ఇది మన లాస్ట్ లేయర్ కాబట్టి కెమెరా ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. అలా అక్కడ నుండి స్టార్ట్ అవుతూ జూమ్ బ్యాక్ అవుతుంది ఒక్కో లేయర్ నుండి. సో అట్లాంటి ఒక అవుట్పుట్ వచ్చేలాగా మనం లేయర్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చెప్పేది ఒకవేళ క్లియర్గా అర్థం కాకపోతే నేను చేసేది లాస్ట్ వరకు ఫాలో అవ్వండి, మీకే అర్థమవుద్ది. బ్యాక్గ్రౌండ్లో మౌంట్ ఉన్న లేయర్ మనకి అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అవుతుంది. సో దాన్ని ఫ్రేమ్లోకి తీసుకొని వచ్చేలా స్కేల్ ఆప్షన్ యూజ్ చేసి సైజ్ పెంచుకుందాం. అలా ఒక్కో లేయర్ ఇలా వెనక్కి డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ని, ఆ తర్వాత కెమెరా ఏ లేయర్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ని నేను చేస్తున్నట్టుగా యాక్సిస్ యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. అలా అన్ని లేయర్స్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కెమెరాకి మూమెంట్ ఒకసారి ఇచ్చి చూద్దాం. ప్రీవియస్గా మనం కెమెరా మూమెంట్ ఇచ్చినప్పుడు అన్ని లేయర్స్ కలిపి జూమ్ అయ్యాయి. బట్ ఇప్పుడు 3D లేయర్స్గా కన్వర్ట్ చేసి లేయర్స్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక రియలిస్టిక్ టైప్లో మనకి కెమెరా మూమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి మన అవుట్పుట్కి జనరేట్ చేసుకుందాం. కెమెరా పైన ట్యాప్ చేసి ట్రాన్స్ఫార్మ్ టూల్స్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా పొజిషన్ని సెలెక్ట్ చేసుకొని స్టాప్ వాచ్ లాగా కనిపిస్తున్న సింబల్ పైన ట్యాప్ చేసి కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న ప్లేస్ నుండి కెమెరాని ఇలా ముందుకు మూవ్ చేయండి లాస్ట్ లేయర్ వరకు. నేను కెమెరాని మూన్ పైన ఫోకస్ చేసుకొని అక్కడ నుండి జూమ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేయడానికి మన వ్యూని చేంజ్ చేసుకొని రైట్ వ్యూకి సెట్ చేసుకుంటున్నాను. అలా Y యాక్సిస్లో కెమెరాని పైకి జరుపుకుందాం. ఈ వేలో మనకు కావాల్సిన సబ్జెక్ట్ మీద మన కెమెరాని ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఫ్రేమ్స్ తర్వాత మళ్ళీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని మన కెమెరాని ఒరిజినల్ పొజిషన్కి డ్రాగ్ చేసుకుందాం.
సో అలా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని అక్కడ నుండి మన కెమెరాని అయితే జూమ్ అవుట్ చేసుకుందాం. కెమెరా జెడ్ యాక్సిస్లో వెనక్కి మూవ్ అయింది కానీ మన కెమెరా ఫోకస్ అంతా బయట ఉంది. సో ఫోకస్ని మన సీనరీ పైన అడ్జస్ట్ చేసుకోవడానికి మళ్ళీ గ్రీన్ కలర్లో ఉన్న వై యాక్సిస్ని కిందకి డ్రాగ్ చేసుకుందాం. అలా కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి వైజెడ్ యాక్సిస్ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక జూమ్ అవుట్ ఎఫెక్ట్ని అయితే మనం క్రియేట్ చేసాం. మనకి ఒక రియలిస్టిక్ కెమెరా మూమెంట్ ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ మన స్నోఫాల్ ఎఫెక్ట్ అయితే ఫ్రేమ్కి ఫిట్ అవ్వలేదు. సో నేను స్కేల్ ఆప్షన్ యూజ్ చేసి దాన్ని ఫిట్ చేసుకుంటున్నా ఫ్రేమ్కి. మన కెమెరా మూమెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ బాక్స్ షేప్లో మూవ్ అవుతుంది కదా, అదే మన కెమెరా మూమెంట్. కెమెరా మూమెంట్ ఇంకాస్త స్మూత్గా ఉండడానికి ఇలా కీ ఫ్రేమ్స్ అన్నింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ అసిస్టెంట్లో ఈజీ యాడ్ చేద్దాం. ఇలా ఈజీ యాడ్ చేస్తే మనకి కెమెరా మూమెంట్ అనేది కొంచెం స్మూత్ అవుతుంది. వీడియో ఇంకా రియలిస్టిక్ ఉండడానికి కెమెరాలో ఫోకస్ బ్లర్ యాడ్ చేద్దాం. ఫోకస్ బ్లర్ యాడ్ చేయడానికి ముందు కెమెరా ఆప్షన్స్ ఓపెన్ చేసుకొని అందులో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆన్ చేసుకోవాలి. ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం మళ్ళీ టాప్ వ్యూని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఫోకస్ డిస్టెన్స్ పైన ట్యాప్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. దానికంటే ముందు అపర్చర్ అండ్ బ్లర్ని మీకు కావాల్సిన వాల్యూకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొన్ని ఫ్రేమ్స్ ముందుకెళ్ళి ఫోకస్ డిస్టెన్స్ని పెంచుకుంటే ఇలా ఒక వైట్ లైన్ మన ఫోకస్ డిస్టెన్స్ని బట్టి లేయర్ పైన ఫోకస్ చేస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన కెమెరా ఫోకస్ పడేలా ఫోకస్ డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇన్ ద సేమ్ వే మిగతా లేయర్స్ పైన కూడా ఇలా ఫోకస్ డిస్టెన్స్ కీ ఫ్రేమ్ యూజ్ చేసి కెమెరాని ఫోకస్ చేసుకోవచ్చు. ఎండ్కి వచ్చేసరికి మన కెమెరా ఫోకస్ ప్రోడక్ట్ పైన ఉండాలి. సో అలా ఉండడానికి మళ్ళీ ఒక ఫోకస్ డిస్టెన్స్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసి దాని వాల్యూని మీకు కావాల్సిన ఫోకస్లో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా ఫోకస్ డిస్టెన్స్ ఆప్షన్ యూజ్ చేసి మనం మన వీడియోకి ఫోకస్ బ్లర్ యాడ్ చేసుకోవచ్చు. ఎండ్లో మీ టెక్స్ట్ బ్లర్ అవ్వద్దు అనుకుంటే టెక్స్ట్ లేయర్ పైన ట్యాప్ చేసి ఎండ్లో ఫోకస్లోకి వచ్చేలాగా అంటే ప్రోడక్ట్ ప్లేస్లోకి వచ్చేలాగా టెక్స్ట్ని ట్రాక్ చేసుకోండి. సో ఇలా మనకు కావాల్సిన మోషన్ గ్రాఫిక్స్ వీడియోని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కెమెరా టూల్ యూజ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫైల్ పైన ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ యూజ్ చేసి వీడియోని మీ ఫోల్డర్స్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి ట్యూటోరియల్స్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.